హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి కొత్తగా వచ్చినటువంటి వ్యూవర్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు యూట్యూబ్ ద్వారా ఎప్పుడు ఏమి లభిస్తాయి అనేది తెలుసుకోవాలి. అంటే సబ్స్క్రైబర్ ద్వారా, అంటే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, 100 ఉన్నప్పుడు ఏమవుతుంది, 500 ఉన్నప్పుడు ఏమవుతుంది, అలాగే 1 lakh వచ్చినప్పుడు ఏంటి అనేది మనకు అంటే యూట్యూబ్ ద్వారా మనకు ఏమేమి లభిస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఒక క్రియేటర్గా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెడతారు అంటే మనకి ఎప్పుడు ఏమి లభిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయవద్దు. ఒక యూట్యూబ్ క్రియేటర్గా మన విషయం తెలుసుకోవాలి. అంటే మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనకు ఏం యూస్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. సో ఫస్ట్ అండి, 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనకు యూట్యూబ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే మెన్షన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ప్రొవైడ్ చేయడం ఏమవుతుందంటే అట్ ద డేట్ అని పెట్టుకొని మన ఛానల్ నేమ్ కానీ లేదా ఎవరైనా ఫేమస్ క్రియేటర్ నేమ్ కానీ మనం టైప్ చేసి మన ఛానల్ టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టేటువంటి వీడియో ఎవరిని ఏమైతే అక్కడ టైప్ చేస్తామో వాళ్ళు కూడా ఆ వీడియో చేరుతుంది అనమాట. దీనివల్ల వాళ్ళు కూడా మన వీడియోని చూస్తారు. అలాగే మెన్షన్ ఆప్షన్తో పాటు కమ్యూనిటీ ట్యాబ్ అనేది కూడా ఇస్తారు. యూట్యూబ్ వాళ్ళు మనకు కమ్యూనిటీ ట్యాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలా అసలు ఈ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల మనకు ఉపయోగం ఏంటో చూడండి. అంటే మనం ఏదైనా ఒక వీడియో చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం రేపు ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాము. దానికి సంబంధించిన పోస్టర్ కానీ ఏదైనా ఒక ఫోటో కానీ ముందుగా మనం కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన వీడియోకి మనమే ఫ్రీగా ప్రమోట్ చేస్తాం. అలాగే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు యూట్యూబ్ వాళ్ళు మన ఫోన్ నెంబర్ని వెరిఫై చేస్తారు. మనం ఎప్పుడైతే 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుందో, మన ఛానల్కి 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మనకు లైవ్ స్ట్రీమ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తారు. లైవ్ స్ట్రీమ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. 500 సబ్స్క్రైబర్స్ అనగానే మనకు హాఫ్ మానిటైజేషన్ అనేది అయిపోతుంది. అంటే 500 సబ్స్క్రైబర్స్తో పాటు 3000 వాచ్ అవర్స్ కానీ లేదా షార్ట్స్ అయితే 3 million వ్యూస్ కానీ, 3000 గంటల వాచ్ టైం కానీ 3 million వ్యూస్ షార్ట్ వ్యూస్ కానీ ఉండాలన్నమాట. అలాగే 500 సబ్స్క్రైబర్స్తో పాటు ఉంటే మనకు హాఫ్ మానిటైజేషన్ అయిపోతుంది. హాఫ్ మానిటైజేషన్ వల్ల కూడా అంటే 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకు హాఫ్ మానిటైజేషన్ అవుతుంది కదా. ఈ హాఫ్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. షాపింగ్ అని కానీ, సూపర్ థ్యాంక్స్ అని కానీ, అలాగే మెంబర్షిప్ అని కానీ, ఇలా చాలా యూజెస్ ఉంటాయి. వీటి వల్ల కూడా మనం చాలా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అండి. 1000 సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారంటే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. సో 1000 సబ్స్క్రైబర్సే కాకుండా దాంతోపాటు మనకు 4000 వాచ్ టైం ఉండాలి. ప్లస్ అదే షార్ట్స్ అయితే 10 million వ్యూస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు ఫుల్ మానిటైజేషన్ అనేది అవుతుంది. ఫుల్ మానిటైజేషన్ అవడం వల్ల ఏమవుతుంది, మనకు అప్పటి నుంచి అంటే మన వీడియోస్ అప్పటి నుంచి ఎర్న్ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. అంటే అప్పటి నుంచి మన వీడియోల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాడ్స్ అనేది మన వీడియోలో ప్లే అవుతాయి. యాడ్స్ అనేది మన వీడియోలో ప్లే అవ్వడం వల్లే కదా మనకు మనీ అనేది వస్తుంది. నెక్స్ట్ 10,000 సబ్స్క్రైబర్స్ అండి. 10K సబ్స్క్రైబర్స్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ షర్ట్ వేసుకున్నాను అంటే ఈ షర్టు మనం ఎక్కడ కొన్నాము అలాగే ఆ ప్రోడక్ట్ లింక్స్ అనేవి మన వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లోడ్ చేసుకొని మీరు కొన్నట్లయితే దానికి 11% కమిషన్ అనేది సంపాదించేటువంటి అవకాశం అనేది మనకు ఉంటుంది. ఎప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ మనకు వచ్చినప్పుడు. నెక్స్ట్ అండి 100K సబ్స్క్రైబర్స్ లేదా 1 lakh సబ్స్క్రైబర్స్. ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుంది, మనకేమిస్తుంది, సిల్వర్ ప్లే బటన్ అనేది మనకు పంపిస్తుంది. ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది మనకు నేరుగా యూట్యూబ్ వాళ్ళు మన ఇంటికే పంపిస్తారండి. నెక్స్ట్ 1 million సబ్స్క్రైబర్స్ లేదా 10 lakh సబ్స్క్రైబర్స్. ఈ 1 million సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే యూట్యూబ్ మనకు గోల్డెన్ ప్లే బటన్ అందిస్తుంది. 1 lakh సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. 10 lakhsకి గోల్డెన్ ప్లే బటన్ అనేది మనకు యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ అండి 10 million సబ్స్క్రైబర్స్ అంటే 1 crore అనమాట. 1 crore సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనకు డైమండ్ ప్లే బటన్ అనేది యూట్యూబ్ వాళ్ళు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ 5 crores లేదా 50 million సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు యూట్యూబ్ వాళ్ళు మనకు రూబీ ప్లే బటన్ను ఇవ్వడం జరుగుతుంది. 5 crores లేదా 50 million సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు రూబీ ప్లే బటన్ అనేది
మనకు వస్తుంది. నెక్స్ట్ 100 మిలియన్ సబ్స్క్రైబర్స్. 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు యూట్యూబ్ వాళ్ళు మనకు రెడ్ డైమండ్ ప్లే బటన్ను ఇస్తారు. రెడ్ డైమండ్ ప్లే బటన్ను అందిస్తారు. మన దేశంలో ఇండియా మొత్తం మీద ఓన్లీ ఇద్దరికి మాత్రమే, 2 ఛానళ్ళకు మాత్రమే ఈ రెడ్ డైమండ్ ప్లే బటన్ వచ్చింది. అది ఎవరంటే టీ సిరీస్ ఛానల్, అలాగే సోనీ ఛానల్. ఈ 2 వీళ్ళకి మాత్రమే ఈ రెడ్ డైమండ్ ప్లే బటన్ అనేది వచ్చింది. ఇండియాలో ఇప్పటి వరకు ఇంకెవరికి రాలేదు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.